హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు PGNeducation. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఏదైతే డిగ్రీ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి జరగనున్నటువంటి హెల్త్ అండ్ హైజీన్ అనే సబ్జెక్ట్లో భాగంగా మనకి యొక్క హెల్త్ అండ్ హైజీన్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డ్యామ్ షూర్గా ఈ క్వశ్చన్ అయితే లేకుండా మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. అదేంటంటే విటమిన్స్ గురించి మీకు క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు అంటే వాట్ ఈజ్ విటమిన్ అని కానీ డెఫినేషన్ అడగవచ్చు, లేకపోతే ఓవరాల్గా విటమిన్స్ గురించి రాయమనొచ్చు, లేకపోతే ఎట్లా అయినా క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వని నేను ఈ వీడియోలో మీకు విటమిన్స్ గురించి ఏ విధంగా ఇచ్చినా ఎట్లా ఆన్సర్ చేయాలి, అసలు ఫస్ట్ విటమిన్స్ అంటే ఏంది, అవి ఎట్లా ఉపయోగపడతాయి కాన్సెప్ట్ అయితే నేర్పిస్తాను. వీడియో కనుక వెళ్ళిపోయినట్లయితే మేజర్గా మనం విటమిన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టుకున్నట్లయితే ఫస్ట్ 1 or 2 minutes విటమిన్ గురించి ఓవరాల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అదేంటంటే విటమిన్స్ మనకి 2 types ఉంటుంది. అవి ఏంటంటే నెంబర్ 1 వచ్చేసరికి వాటర్ సాల్యుబుల్ విటమిన్, నెంబర్ 2 వచ్చేసరికి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఈ వాటర్ సాల్యుబుల్ అంటే ఏంటిది, ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ఏంది. ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ఏం లేదు, వాటర్ సాల్యుబుల్ అంటే ఏం లేదు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ తీసుకున్నట్లయితే మన బాడీలో ఫ్యాట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎట్లా అయితే ఉంటుందో ఫ్యాట్ అనేది మన స్కిన్ కింద అయితే ఆల్రెడీ స్టోర్ అయ్యే ఉంటుంది. అదే మనం సింపుల్గా ఫ్యాట్ సాల్యుబుల్ అంటాం. వీటిలలో నెంబర్ ఆఫ్ విటమిన్స్ ఉన్నవి, ఇవన్నీ మనం తర్వాత తెలుసుకుంటాము. ఈ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఏంటంటే వాటర్తో పాటు కరిగిపోతవి, సాల్యుబుల్ అంటే మిక్స్ అయిపోతవి, కరిగిపోతవి. అటువంటి విటమిన్స్ ఏ విటమిన్స్ అయితే వాటర్లో కరిగిపోతాయో అటువంటి విటమిన్ ఏమో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాము. అట్లా కాకుండా ఏ విటమిన్స్ అయితే ఫ్యాట్స్లో కరిగిపోతాయో అవేమో మనం ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. ఇప్పుడు మనం ఈ కింద ఉన్నటువంటి టేబుల్లో ఫస్ట్ రాసినటువంటి ADEK అనేవి ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. క్లియర్ నోట్ చేసుకోండి. ఇన్ కేసు ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే వీడియోని పాజ్ చేసి మీరు బుక్ అయితే ఓపెన్ చేసి నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైతే ఉన్నాయో ఈ ADEK అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఈ విటమిన్స్ మాత్రం వాటర్లో కరగవు. వాటర్లో కాకుండా రిమైనింగ్ ఏదైతే మనకి ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్లో మనకి కరుగుతాయి. అట్లా కాకుండా ఇంకా రిమైనింగ్ C కానీ B కానీ ఇట్లా ఇంకోటి అనుకోవచ్చు. విటమిన్స్ ఇంతవరకు అంటే ఇవే కాదు, ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, కాకపోతే ఇంతవరకు మెయిన్ అన్నట్లు. ఈ యొక్క Bలో ఇక్కడ ఏదైతే మనం B1 థయామైన్ రాసామో ఈ Bలో B6 ఉంటుంది, B5, B4 ఇట్లా చాలా ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. మన డిగ్రీ బేస్ వరకు అయితే అవసరం లేదు, నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు సపరేట్గా. ఇంతవరకు అయితే మేజర్ ఓకే. ఈ రిమైనింగ్ ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఇవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఇంతవరకు క్లియరా? ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్గా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, అక్కడి నుంచి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఓకే, ఫస్ట్ ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇన్డెప్త్ అనాలిసిస్లో అసలు విటమిన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అనేది కనుక్కున్నట్లయితే అసలు విటమిన్స్ అనే నేమ్ మనకి జేసీ ఫంక్ అనే అతను తీసుకురావడం జరిగింది. ఈ యొక్క విటమిన్స్ లేకపోతే మన బాడీ అనేది ఏ విధంగా కూడా రన్ అయితే అవ్వదు. ఫర్ చిన్న ఎగ్జాంపుల్ మన లైఫ్లో మాట్లాడుకోవాల్సి వస్తే, చిన్నప్పుడు మనకి ఏ విధంగా అయితే చాక్లెట్ ఇచ్చి రూపాయి ఇస్తే ఎంత హ్యాపీగా బ్యాగ్ తెచ్చుకొని బడికి వెళ్తామో అట్లా కాకుండా నార్మల్గా వెళ్ళమంటే ఎంత గోల్ చేసి వెళ్తామో సేమ్ మన బాడీలో అదేవిధంగా ఈ విటమిన్స్ అనేవి ప్రాపర్ కండిషన్లో కనుక్కున్నట్లయితే లైక్ డిసీజెస్ రాకుండా ఉండటం. కానీ ఇంతకుముందు మనం రీసెంట్గా ఇటీవల కాలంలో ఎక్కువగా విన్నటువంటి వర్డ్ ఏంటిదంటే ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ అయితే డిసీజెస్ రావంటే 100% రావు. ఎందుకంటే ఏదైనా డిసీజెస్కి ఎంతవరకు క్యాపబుల్ ఉంటుందంటే మన బాడీతో మన బాడీతో సమ్ ఎక్స్టెన్స్ వరకు అవి పోరాటం చేస్తాయి. అట్లా కాకుండా ఈ యొక్క విటమిన్స్ కానీ ఏదైనా అన్ని మన బాడీలో సర్టెన్ లెవెల్స్ ఉన్నప్పుడు ఆ యొక్క ఏదైతే డిసీజెస్ ఉంటాయో అవి మనతో పోటీ పడలేవు, అంటే మన బాడీతోటి పోటీ పడలేక మనకి ఎటువంటి డిసీజ్ అయితే రావు. సో ఈ యొక్క మన ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే ఇక్కడ ఏవైతే విటమిన్స్ నేను చెప్పబోతున్నానో ఇవన్నీ మనకి కరెక్ట్గా ఉండాలి. సో ఇన్ కేస్ కరెక్ట్గా ఉంటే ఏమవుతుంది, కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది, ఎటువంటి డిసీజెస్ వస్తాయి, వచ్చినటువంటి డిసీజెస్ని ఏ విధంగా కవర్ చేసుకోవాలి, అంటే మనం తగ్గించుకోవాలి, వీటి గురించి క్లియర్గా ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఇంతవరకు అర్థమైంది కదా. ADEK ఒక టైప్ వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ ADEK. రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాటర్ సాల్యుబుల్ కిందకి వస్తుంది. వీటిలలో డిజార్డర్స్ ఈ కొన్ని నేమ్స్ చూసుకోండి ఒకసారి, మీకు ఇన్ కేస్ ఎక్కడైనా అడిగితే అడగొచ్చు, లేకపోతే రాస్తే ఎవరైతే ఎగ్జామ్ వాల్యుయేషన్ ఉంటారో కొంతవరకు సమ్ ఎక్స్టెన్స్ కొత్తగా ప్రీషియస్ కనిపిస్తుంది. సో ఏ అనేది ఏమో రెటినాల్ అని పిలుస్తాము, ఈ సైంటిఫిక్ నేమ్స్ అన్నట్లు ఇవి. Dకి వచ్చేసరికి క్యాల్సిఫెరాల్, సింపుల్గా ఉంటాయి కాకపోతే ఒకసారి గుర్తుపెట్టుకుంటే. ఈ వచ్చేసరికి టోకోఫెరాల్, నెక్స్ట్ క్వినోన్స్, ఆఫ్టర్ దట్ ఆస్కార్బిక్ అంటే ఏదైతే నథింగ్ బట్ మనం పుల్లటి వస్తువులు ఉంటాయి కదా అవి మొత్తం ఆస్కార్బిక్ కిందకు వస్తాయి, అదే C విటమిన్ అంటాము. నెక్స్ట్ థయామైన్, ఇంకా కాల్షియం వచ్చేసరికి, ఐరన్ వచ్చేసరికి సపరేట్. ఇప్పుడు ఏదైతే ఇక్కడ విటమిన్స్ మనం మాట్లాడుకున్నామో అవి కనుక డిజార్డర్ అయితే అంటే మన బాడీలో ఫంక్షనింగ్ చేయకుండా ఎంతవరకు ఉండాలో అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు ఎటువంటి డిసీజెస్ వస్తే ఫస్ట్ వాటి గురించి అయితే చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఏ విటమిన్ కనుక కరెక్ట్గా లేదనుకోండి అప్పుడు ఎటువంటి డిసీజ్ వస్తాయి అంటే లాస్ ఆఫ్ విజన్, మనకి ఏదైతే ఐసైట్స్ కానీ రావడం కానీ ఇట్లాంటి వల్ల మేజర్గా ఓన్లీ విటమిన్స్ వల్ల వస్తాయంటే 100% రాంగ్. అది కొన్ని ఏమంటే మన
ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి కూడా త్రూ జీన్స్ ద్వారా రావచ్చు, అది ఒక ప్రొసీజర్. అట్లా కాకుండా కొంతమందికి ఏంటంటే విటమిన్స్ ద్వారా, విటమిన్స్ లోపాల వల్ల, వీటి వల్ల కూడా ఇట్లాంటివి అయితే వస్తవి. అదేంటంటే లాస్ ఆఫ్ విజన్ అంటే కొంతమందికి ఐ సైట్ రావడం కానీ, లేదా కొంతమందికి కనిపించకపోవడం కానీ, ఇట్లాగా మనకి ఇవి వస్తవి. ఇది కూడా ఎందుకు వస్తుందంటే ఇన్డెప్త్ మాట్లాడుకోవాల్సి వస్తే మన కంటిలో రెటీనా అనేది ఒకటి ఉంటుంది. ఆ రెటీనా లేయర్ కనుక మనం కోల్పోయినట్లయితే అటువంటి టైంలో మనకి ఐ సైట్స్ అయితే ప్రాబ్లం అయితే వస్తుంది. అది నెక్స్ట్ మనం ఇంకా కాల్సిఫెరాల్ చూసుకున్నట్లయితే దానికి ఏంటంటే రికెట్స్ వస్తవి. రికెట్స్ అంటే ఏం లేదు, చాలామంది మీరు చూసినట్లయితే బోన్స్ ఇట్లా తిరగడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటవి. మీరు కొన్ని ఇమేజెస్, శాంపిల్ ఇమేజెస్ ప్రతిదానికి మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇట్లాంటి డిసీజ్ అయితే వస్తుంటవి. అది ఎందుకు వస్తుంది అంటే మనకి డి విటమిన్ అనేది తక్కువ అవడం వల్ల వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్బీసీ బ్రేకేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి బ్లడ్ సెల్స్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వీడియో అయితే లెంది అవ్వచ్చు, నేను దానికి ఏం చేయలేను, కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం క్లియర్గా అయితే చూడండి. ఓకే, ఈ యొక్క ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటుంది, అట్లానే వైట్ బ్లడ్ సెల్స్ అని మన బాడీలో 2 బ్లడ్ సెల్స్ ఉంటుంది. ఈ ఆర్బీసీ ఒక ఫంక్షనింగ్ చేస్తుంది, వైట్ బ్లడ్ సెల్స్ ఒక ఫంక్షనింగ్ చేస్తుంది. వైట్ బ్లడ్ సెల్స్ ఏం ఫంక్షనింగ్ చేస్తుంది అంటే ఎప్పుడైనా మనం అన్ఫార్చునేట్గా యాక్సిడెంట్ అయినా కానీ కింద పడ్డప్పుడు కొంత సమ్ ఎక్స్టెంట్ పీరియడ్ వరకు నీకు బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ బ్లడ్ క్లాట్ అయితే అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇమీడియట్గా నీకు వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఫంక్షనింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది. అందుకే నువ్వు ఎప్పుడైనా చూసుకున్నట్లయితే దెబ్బ తగిలిన చోట కొంత తర్వాత ఆ ఎక్కడ వూండ్ అయితే ఉంటుందో ఆ వూండ్ మీద నీకు ఒక వైట్ లేయర్ అయితే ఏర్పడుతుంది. అదే వైట్ బ్లడ్ సెల్స్ అన్నట్లు. వాటికి ఎక్స్పాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ అనేమో రెడ్ బ్లడ్ సెల్స్. మన బ్లడ్ రెడ్గా ఉండడానికి 2 రీజన్స్ ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసరికి ఆర్బీసీ ఉంటుంది, ఇంకోటి ఏమో హ్యూమోగ్లోబిన్ అని ఉంటుంది. హ్యూమోగ్లోబిన్ ఉండటం వల్ల మన బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. అట్లా కాకుండా కొన్ని స్పీసీస్ మనం తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ స్నైల్స్ అవి తీసుకున్నట్లయితే వాటిలో వైట్ కలర్ బ్లడ్ ఉంటుంది, ఇంకొన్నిట్లలో గ్రీన్ కలర్ కూడా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ వాటిలో ఎందుకు ఉన్నదంటే వాటికి ఏదైతే హిమోగ్లోబిన్ అనేది ఉంటుందో ఆ ఎలిమెంట్ అనేది వాటిలో ప్రెజెంట్ అవ్వకపోవడం వల్ల ఆ కలర్లో వాటికి బ్లడ్ అయితే ఉంటుంది. అది రీజన్, మెయిన్ రీజన్. ఓకే, క్లియర్ అయినంతవరకు. ఏమన్నా ప్రతిదీ ఈవెన్ సిల్లీ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లా రికేట్స్ వస్తుంటాయి అవి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టోకోఫెరా, ఇది ఆర్బీసీ కదా, ఇది 120 డేస్ ఏమో ఆర్బీసీ లైఫ్ స్పాన్ ఉంటుంది, 7 to 14 డేస్ ఏమో మనకి వైట్ బ్లడ్ సెల్స్ లైఫ్ స్పాన్ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది సార్, మీకు డౌట్ రావచ్చు, అంటే మన లైఫ్లో 120 డేస్ తర్వాత మనం బతుకుతున్నాం కదా, ఎందుకైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎట్లా అయితే అంటే 120 డేస్ అయిపోయిన తర్వాత ఏదైతే దాని లైఫ్ స్పాన్ అయిపోతుందో ఆ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి అవి మొత్తం డైల్యూట్ అయిపోయి కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ అయితే ఫామ్ అవుతాయి. సేమ్ అదే ఫంక్షన్ వైట్ బ్లడ్ సెల్స్ కూడా జరుగుతుంది. ఇంతవరకు క్లియరా? అది ఇట్లాగే ఇది వల్ల ఎప్పుడైతే మనకి ఒక టోకోఫెరాల్ అనేది, ఈ విటమిన్ ఈ అనేది తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే వీటి బ్రేకేజ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అట్లాంటప్పుడు మనకి బ్లడ్ ఇష్యూస్ లైక్ కొన్ని స్కిన్ అలర్జీస్ రావడం కానీ, లేకపోతే బ్లడ్ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాంటివి అయితే జరుగుతుంటవి. అది నెక్స్ట్ మనం క్యూనాన్స్ చూసుకున్నట్లయితే కే విటమిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బ్లడ్ క్లాటింగ్. ఇందాకనే మాట్లాడుకున్నాం, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు బ్లడ్ క్లాట్ అవుతుంది అని. కొంతవరకు ఏమో బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది, ఆఫ్టర్ దట్ తర్వాత ఎమ్మటే క్లాట్ అయ్యి, అంటే క్లాట్ అంటే నథింగ్ బట్ తెలుగులో గడ్డగట్టడం అని. ఆ గడ్డగట్టినమ్మటే మనకి బ్లడ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఎందుకు స్టాప్ అవుతుంది అంటే ఇమీడియట్గా ఈ యొక్క కే విటమిన్ అనేది ఫంక్షనింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఆ కే విటమిన్ ఫంక్షనింగ్ స్టార్ట్ చేసినమ్మంటే బ్లడ్ క్లాట్ అవుతుంది. ఇన్ కేస్ నీకు ఎప్పుడైతే కే విటమిన్ కనుక నీ బాడీలో తక్కువ ఉందా, లేకపోతే అసలు లేదనుకో, నువ్వు ఎక్కడైనా పొరపాటున కనుక వూండ్స్ తగిలినప్పుడు నీకు ఏమవుతుందంటే బ్లడ్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అయిపోద్ది. సమ్ పీరియడ్ తర్వాత లైక్ 10 to 15 minutes తర్వాత నువ్వైతే చనిపోతావు. సో అంత ఇంపార్టెంట్ ఈ యొక్క కే విటమిన్ అనేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సి విటమిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆస్కార్బిక్ యాసిడ్ అంటాము. దీంట్లోనే ఈ యొక్క సి విటమిన్ కనుక మనకు తక్కువైనట్లయితే బాడీలో ఏమొస్తుందంటే స్కర్వే డిసీజ్ వస్తుంది. మీరు కొన్ని శాంపిల్స్ అయితే స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ యొక్క స్కర్వీ అనేది ఎట్లా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేజర్గా మనం సి విటమిన్ ఎక్కువ ఎక్కడ చూస్తామంటే ఏదైతే పుల్లటి పదార్థాలు ఉంటాయో వాటిలలో మనం గమనిస్తామో. అది వీటి గురించి సింపుల్గా వీటిలలో ఇన్డెప్త్ అనాలిసిస్ సోర్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడతాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే థయామన్, ఈ యొక్క B1లో థయామన్ అని ఎట్లా ఉంటాయి, బెరీ కూడా మీరు ఆన్ స్క్రీన్ పైన ఇమేజ్ అయితే చూడొచ్చు. ఇది బెరీ డిసీజ్ అయితే ఇట్లా వస్తుంది. దీనికి ఎట్లా సొల్యూషన్ ఉంటుంది అవి కూడా మాట్లాడతా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ 2 కాల్షియం అండ్ ఐరన్. చాలా మందికి ఎక్కువగా ఇంతవరకు ఒక ఎత్తు అయితే ఎంతవరకు ఏ అయితే విటమిన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయో లాస్ట్ 2 ఇటీవల కాలంలో ఎక్కువ నోటీస్ చేసినటువంటి డిసీజెస్ అవేంటి అంటే, కాల్షియం వచ్చేసరికి మనకి ఎక్కువ మేజర్ ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే లైక్ బోన్స్ అండ్ టీత్ డికే అయిపోతాయి. కొంతమందికి మనం చూసుకున్నట్లయితే మన బాడీలో ఉన్నటువంటి ఎక్కువ ఏదైతే ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నింటిలో టీత్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కాల్షియం విటమిన్స్ అనేవి డెఫిషియన్సీ ఉండడం వల్ల వాళ్ళ టీత్ అనేవి అంత స్ట్రాంగ్ ఉండవు. ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అట్లానే బోన్స్ కూడా కొంత పీరియడ్ తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎట్లా చెప్పాలంటే మీకు ఒక 50 years 40 years తర్వాత మన బోన్స్ అనేవి ఇప్పుడు ఎంతవరకు యాక్టివ్నెస్ ఉంటాయో అట్లా యాక్టివ్గా ఉండవు. డ్యూ టు ఎందుకంటే ఈ యొక్క కాల్షియం విటమిన్ అనేది తక్కువ ఉండడం వల్ల ఇట్లాంటి డిసీజ్ అయితే మనకు వస్తుంటవి. ఇవి బోన్ అండ్ టూత్ డికే సింపుల్గా. నెక్స్ట్ ఐరన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనేమియా. ఇటీవల కాలంలో మనకున్నటువంటి యాజ్ పర్ లేటెస్ట్ న్యూస్ ప్రకారం
140 కోట్లలో మేజర్గా 40 నుంచి 60 కోట్ల మంది భారతదేశంలో జనాభా ఎక్కువగా బాధపడుతున్నటువంటి విషయం ఏంటంటే అనేమియా, వీక్నెస్. ఇది ఎందుకు వస్తుంది అంటే డ్యూ టు మన బ్లడ్ అనేది కరెక్ట్గా ఫ్లో అవ్వడం వల్ల కానీ, కొన్నిసార్లు ఏమంటే ఇమీడియట్గా కొన్నిసార్లు మనం వర్క్ చేస్తుంటాము, ఆన్ ఆఫ్ సడన్గా మనం వీక్ అయిపోతుంటాము. ఇలాంటివన్నీ మనకి ఎక్కడ నోటీస్ చేయొచ్చు అంటే డ్యూ టు ఐరన్ అనే విటమిన్ అనేది మనం బాడీలో తక్కువ ఉండడం వల్ల మనకి ఈ యొక్క అనేమియా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇంతవరకు అసలుకి మీకు అర్థమైంది క్లియర్గా. ఇప్పటివరకు ఏమేమి మాట్లాడినా మీరు సింపుల్ ఒక సమ్మరీ చూసుకున్నట్లయితే విటమిన్ అంటే ఏందో చెప్పా, ఎవరు కనిపెట్టారో చెప్పా, ఆఫ్టర్ దట్ ఎన్ని టైప్స్ ఉంటాయో చెప్పా, అవి ఎక్కడెక్కడ ఉంటాయో చెప్పాను. ఇంతవరకు ఒక లెక్క అయితే తర్వాత వాటి వల్ల విటమిన్స్ తగ్గితే ఎటువంటి డిజార్డర్స్ వస్తాయో చెప్పా. ఇంతవరకు ఒక పార్ట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి డిజార్ని ఎట్లా క్యూర్ చేయాలి, ఓకే ఫైన్, ఒక డిజార్డర్ వచ్చింది కరెక్ట్, వచ్చినటువంటి డిజార్ని ఎట్లా క్యూర్ చేయాలో చూసుకుందాము. వాటిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఒక క్యూర్లో ఫస్ట్ది రెటినాల్ ఎట్లా వస్తుందంటే మనము ఈ యొక్క లాస్ ఆఫ్ ఐసైట్ని మనం ఏ విధంగా దూరం చేయొచ్చు అంటే ఎగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, లేకపోతే మిల్క్ కానీ, గ్రీన్ లీవ్స్, ఇంకోటి రాయటం మర్చిపోయా, క్యారెట్ ఒకటి. క్యారెట్లో కూడా మనకి ఏ విటమిన్ అనేది యూజ్ అమౌంట్ ఆఫ్లో సోర్స్ అయితే ఉంటుంది. ఇంతవరకు ఒకటి. నెక్స్ట్ అట్లానే డి విటమిన్ చూసుకున్నట్లయితే చాలామంది మీరు ఇంత పూర్వకాలంలో మనం గమనించుకున్నట్లయితే ఎక్కువ మంది ఏం చేస్తారంటే డైలీ అట్లీస్ట్ 20 to 30 minutes అనేవి సన్లైట్లో అయితే ఉంటారు, వర్క్ ఉన్నా లేకపోయినా. సపరేట్ ఫార్మర్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు, అది సపరేట్ టాపిక్. అట్లా కాకుండా కొంతమంది వర్క్ ఉన్నా లేకపోయినా మన సన్లైట్లో ఎందుకు ఉంటారు అంటే అంటే సూర్య నమస్కారాలు అని చెప్పేసి ఇవన్నీ ఎందుకు చేస్తారంటే డ్యూ టు మనం యొక్క అట్ అ టైం అంటే మనం ఇంతకుముందు పూర్వకాలంలో మనం ఇప్పుడు దేవుళ్ళని ఎట్లా నమ్ముతామో వాళ్ళు కూడా సూర్యుని ఇట్లా సూర్య దేవుడు అనుకుని నమ్ముతారు కాబట్టి అది సపరేట్ టాపిక్. ఓకే, అది పక్కన పెట్టుకున్నట్లయితే అండర్ సన్లైట్లు ఎందుకుంటారు అంటే 20 to 30 minutes ఎందుకుంటారు అంటే వాళ్ళు ఆ యొక్క సూర్యుడి నుంచి వచ్చేటువంటి సన్ రైజ్ వల్ల, ఆ కిరణాల వల్ల మనకి డి విటమిన్ అయితే లభిస్తుంది. సో దానికోసం అని ఉంటారు. అట్లా కాకుండా ఇంకా ఎగ్స్లో కూడా ఉంటుంది లైట్గా, దాని తర్వాత ఫ్యాటీ ఫిష్లో కూడా ఉంటుంది. ఫిష్లో చాలా రకాలు ఉంటాయి, ఫ్యాటీ ఫిష్లో మాత్రమే ఈ యొక్క డి విటమిన్ అయితే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే నేర్చుకోవడం కష్టంగా ఉన్నాయో మేజర్గా మీరు మిల్క్ ఒకటి, ఎగ్స్ ఒకటి ఆల్మోస్ట్ 70% రిపీట్ అవుతుంది. ఏది రిపీట్ అవ్వట్లేదో చూసుకుంటే మిగతా వాటిలో ఎగ్స్, మిల్క్ అయితే రాసేయచ్చు. అది నెక్స్ట్ చూసుకున్నట్లయితే టోకోఫెరాల్. టోకోఫెరాల్లో ఏమేమి ఉంటాయి అంటే ఎటువంటి మనం తీసుకోవడం వల్ల వెజిటేబుల్స్, అట్లానే సీడ్స్ ఉంటుంది, కొన్ని విత్తనాలు లైక్ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, కొన్ని రకాల లిమిటెడ్ సీడ్స్ ఉంటాయి, ఆ సీడ్స్లో ఉంటుంది. తర్వాత నట్స్ ఉంటాయి లైక్ గ్రౌండ్ నట్స్ కానీ, మనం తీసుకునే నట్స్ అంటే ఈవెన్ పిస్తా, ఇవి మొత్తం నట్స్ జాతి కిందకు వస్తుంది. ఈ నట్స్ మొత్తం మనకి ఈ యొక్క టోకోఫెరాల్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయడానికి. ఇంకోటి దీంతోపాటు ఐరన్ అంటే ఈ ఐరన్ కాదు, బెల్లము మనం జాగరీలో కూడా మనకి ఎక్కువగా ఈ విటమిన్ అయితే మనం అయితే గమనించవచ్చు. కొంతమంది జాగరీ ఎక్కువగా ఎందుకు తింటారంటే ఈ యొక్క ఈ విటమిన్ ఏదైతే రెడ్ బ్లడ్ సెల్స్ కానీ, బ్లడ్ ఫ్లోకి కానీ వీటి మొత్తం రిలేటెడ్గా ఇంక్రీజ్ అవడానికి మనం ఎక్కువ జాగరీ అయితే తీసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కినాన్స్ చూసుకున్నట్లయితే, కినాన్స్ అంటే బ్లడ్ క్లాతింగ్ అని చెప్పాము. అది వీటిలో ఎక్కువ అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే పర్టికులర్గా ఇది తోటకూర కానీ, గోంగూర కానీ, పాలకూర కానీ, ఇట్లా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వీటిల్లో మనకి ఎక్కువగా ఈ యొక్క కే విటమిన్ అయితే మనం చూడొచ్చు. దీంతోపాటు ఇంకోటి క్యాబేజ్లో కూడా మనకి ఎక్కువగా కే విటమిన్ అయితే లభిస్తుంది. ఇంతవరకు ఒకటి. నెక్స్ట్ ఆస్కార్బిక్ యాసిడ్ అంటే సి విటమిన్ అంటే ఏం లేదు, వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ ఏవైతే నిమ్మజాతి ఫ్రూట్స్ అంటాము అంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటాము, వీటి మొత్తంలో మనం సి విటమిన్ అయితే కనిపెట్టవచ్చు. లైక్ లెమన్ ఉంటుంది, అట్లానే బత్తాకాయ ఉంటుంది, ఇంకా ఆరెంజెస్ ఉంటుంది, ఇవన్నీ మనకి సి విటమిన్ కిందకు వస్తాయి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే థయామైన్ B1 బెరీ ఉంటుంది. ఇవి ఈ యొక్క డిసీజ్ మనం కంట్రోల్ చేయాలంటే ఎట్లా అంటే దీనికి కూడా సేమ్ యాజ్ వెల్ యాజ్ గ్రీన్ లీవ్స్ వల్ల కంట్రోల్ అవుతుంది. అట్లానే గ్రైన్స్ అంటే కొన్ని గ్రైన్స్ ఉంటాయి, ఎట్లా చెప్పాలంటే మీకు లైక్ గ్రెయిన్స్ అంటే ఇప్పుడు పప్పు దినుసులు అంటాం కదా, ఈ పప్పు దినుసుల జాతి మొత్తం మనకి గ్రెయిన్స్ కిందకైతే వస్తుంది. పప్పు దినుసులు అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెసలు ఉంటుంది, కందులు ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఏవైతే దినుసులు ఉంటాయో అవన్నీ మనకి గ్రెయిన్స్ కిందకు వస్తుంది. అది నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే కాల్షియం అంటే ఆల్రెడీ తెలిసిన ఎలిమెంటే, మనకి బోన్స్ వీటిలలో ఉండదని మాట్లాడుకుంటాము. అది ఈ కాల్షియం మనకి ఎక్కువగా మనకి మిల్క్లో చూడొచ్చు. అట్లానే చీజ్, వెన్న, డైరీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో లైక్ మిల్క్ కానీ, లేకపోతే బటర్ మిల్క్ కానీ, వెన్న, పాలు, ఇట్లా మజ్జిగ, ఏదే మనకి బఫెలోస్ నుంచి, కౌస్ నుంచి వస్తాయి కదా, వీటి నుంచి వచ్చిన డైరీ ఫుడ్స్ అంటే వీటన్నిటిని వాటిలన్నింటిలో మనం ఎక్కువగా కాల్షియం అయితే మనం చూడొచ్చు. ఆఫ్టర్ దట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐరన్ చూసుకున్నట్లయితే ఇది మనకి ఎట్లా క్యూర్ చేసుకోవచ్చు అంటే త్రూ టేకింగ్ లివర్. లైక్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు గోట్ లివర్ ఉంటుంది, అటువంటి లివర్స్ కానీ, లేకపోతే సోయా బీన్స్ ఉంటుంది సపరేట్గా. ఇంకొన్నిసార్లు ఏంటంటే ది పీనట్స్, అవి కూడా రాయటం మర్చిపోయా, పీనట్స్ ఉంటుంది, ఎట్లా అంటే బఠానీ అంటాం కదా, గ్రీన్ బఠానీ ఉంటుంది, అవి తీసుకోవడం వల్ల కానీ, ఎక్కువగా మీట్, చికెన్ వేరే మీట్ వేరే, మీట్ వల్ల కానీ, లేకపోతే కొన్ని ఫ్రూట్స్లో ఉంటుంది. ఇంతవరకు మనకి ఈ యొక్క ఐరన్ ఉంటుంది. దీంతో ఇంకోటి కూడా రాసుకోండి, బీట్రూట్ కూడా రాసుకోవచ్చు.
ఓకే. ఓవరాల్‌గా అయితే మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చిందనుకుంటా. అసలు విటమిన్ అంటే ఏంది? క్లియర్‌గా మనకి ఒక విటమిన్ మీ యొక్క డిగ్రీ లైఫ్‌లో కాదు, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా 1 ఆర్ 2 బిట్స్ అయితే మనకి విటమిన్ నుంచి అయితే ప్రతి ఎగ్జామ్స్‌లో అయితే రిపీట్ అవుతవి. సో, ఇది నేను చెప్పాలనుకున్న విషయం అయితే ఎట్లా డిసీజెస్ వస్తవి, ఎట్లా క్యూర్ చేస్తాము, అసలు విటమిన్స్ అయ్యింది. ఇంకా మీకు విటమిన్స్ గురించి కానీ ఏదైనా సిల్లీ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అక్కడి నుంచి అయితే రిప్లై అయితే ఇస్తా. ఇది ఫ్రెండ్స్ మరి ఓవరాల్‌గా వీడియో గాని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.